ఇక్కడ లాస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ చూసుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసి మనము ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ప్రాబ్లం వచ్చేసి కన్వర్ట్ ద బ్లాక్ డయాగ్రామ్ షోన్ ఇన్ ఫిగర్ 1 టు సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ అండ్ డిటర్మైన్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ C/S/R. మనకు ఈ గివెన్ సిగ్నల్ అనేది ఇచ్చినాడు, ఈ బ్లాక్ డయాగ్రామ్ అనేది ఇచ్చిండు. ఈ బ్లాక్ డయాగ్రామ్ అనేది మనం కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఈ బ్లాక్ డయాగ్రామ్ ఇచ్చిన దీనికి ఫస్ట్ స్టెప్ వచ్చేసి ద నోడ్స్ ఆర్ అసైన్డ్ అట్ ఇన్పుట్ అవుట్పుట్ అండ్ ఎవ్రీ సమ్మింగ్ పాయింట్ అండ్ బ్రాంచ్ పాయింట్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 2. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ ఫిగర్లో మనము ఇన్పుట్ అవుట్పుట్ ప్రతిదానికి మనం నోడ్ అనేది ఇద్దాం. నోడ్ అంటే ఏం లేదు, నెంబరింగ్. స్టార్టింగ్ ఇక్కడ 1 పెట్టినా, ఇక్కడ 1 అది, నెక్స్ట్ ఇక్కడ 2, నెక్స్ట్ ఇక్కడ నోడ్ ఉంది కాబట్టి 3. నోడ్ అంటే ఏంది, మనకు అక్కడ ఇంటర్సెక్టింగ్ పాయింట్నే మనం నోడ్ అంటాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ 3, నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ ఉంది, ఇక్కడ నోడ్ ఉంది 4, నెక్స్ట్ 5, 6 ఇలా నెంబరింగ్ ఇచ్చినాం. ఎక్కడెక్కడైతే మనకు నోట్స్ ఉన్నాయో అక్కడ నెంబరింగ్ ఇచ్చినాం. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ సెకండ్ స్టెప్, దీంట్లో కన్వర్ట్ చేయమన్నారు కదా, ద సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ద అబౌవ్ సిస్టమ్ ఈజ్ ఫిగర్ 3. సిగ్నల్ ఫ్లో గ్రాఫ్గా కన్వర్ట్ చేద్దాం. కన్వర్ట్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 ఈ 6 తీసుకున్న తర్వాత 6 ఎక్కడ నోడ్ దగ్గరనే తీసుకోవాలి. 6 తీసుకోవాలి. 6 తీసుకున్న తర్వాత ఇక్కడ కనెక్షన్స్ ఎక్కడ ఉన్నాయి, కనెక్షన్స్ వచ్చేసి ఇక్కడ ఒక నోడ్ 3 దగ్గర ఉంది, ఇంకోటి వచ్చేసి 5 వరకు, 3 నుంచి 5 వరకు కనెక్షన్ ఉంది. 3 నుంచి 5 వరకు ఇక్కడ ఏముంది, మిడిల్లో G3 ఉంది. అంటే ఇక్కడ G3ని ఇక్కడ -G3గా తీసుకోవాలి, నెగిటివ్ ఫామ్లో తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఎలా ఉంది, ఫీడ్బ్యాక్ 4 దగ్గర నుంచి 2 దగ్గరికి, అంటే 2 దగ్గర నుంచి 4 వరకు ఇలా. ఇక్కడ మిడిల్లో ఏముంది, మనకు H ఉంది కాబట్టి -H అంటే నెగిటివ్లో తీసుకోవాలి. తీసుకున్నాం కదా. యారో మార్క్ ఎలా ఉంది, ఇలా ఉంది కాబట్టి యారో మార్క్ కూడా ఇలానే పెట్టినా. దీన్ని కూడా ఇలా ఉంది కాబట్టి యారో మార్క్ ఇలానే పెట్టినా. ఇప్పుడు ఈ యారో మార్క్స్ అన్నీ పెట్టిన తర్వాత మనం ఇక్కడ ఎలా ఉంటే యారో మార్క్స్ అనేటివి అలా డైరెక్షన్స్ అనేటివి మనము ఇండికేట్ చేయాలి. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫార్వర్డ్ పాత్ గెయిన్ అంటే చూడండి, ఫార్వర్డ్ పాత్ గెయిన్ అంటే లేదు. ఇప్పుడు ఫార్వర్డ్ అంటే ఏంది, మనము ఇలానే కదా, ఇలా అంటే మనం ఫార్వర్డ్ అంటాం. అంటే అన్నీ ఇలానే ఫార్వర్డ్ ఈ డైరెక్షన్లో ఉంటే దీన్ని మనం ఫార్వర్డ్ పాత్ గెయిన్ అంటాం. ఇప్పుడు మనకి పైన ఈ ఫిగర్లో మనకు ఫార్వర్డ్ పాత్ గెయిన్ అంటే ఏంటి, మనకు ఫార్వర్డ్ పాత్ గెయిన్ ఎన్ని ఉన్నాయో ఫస్ట్ చూడాలి. ఫార్వర్డ్ పాత్ గెయిన్ అంటే ఇదంతా చూడండి, ఒకటే యారో మార్క్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి, అంటే ఇదొక మనకు ఫార్వర్డ్ పాత్ గెయిన్. నెక్స్ట్ అలా ఇంకా ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది యారో మార్క్, ఇది యారో మార్క్, ఇక్కడ యారో మార్క్, ఇక్కడ యారో మార్క్, అంటే ఇది కూడా సేమ్, అంటే ఒకే పాత్ గెయిన్లో ఉన్నాయి, అంటే సేమ్ ఇక్కడ సేమ్ యారో మార్క్, అంటే ఇది ఒక పాత్ గెయిన్, అంటే 2 వచ్చినాయి. నెక్స్ట్ థర్డ్ చూద్దాం, ఇక్కడ ఒక యారో మార్క్, ఇది వచ్చేసి ఇక్కడ ఒక యారో మార్క్, ఇక్కడ అంటే ఇక్కడ యారో మార్క్స్ అనేవి రివర్స్ ఉంది, అంటే ఇది మనకు ఫార్వర్డ్ పాత్ గెయిన్ కాదనమాట. ఓకేనా. ఫార్వర్డ్ పాత్ గెయిన్ అనేది 2 ఉన్నాయి కాబట్టి K = 2. లెట్ ద ఫార్వర్డ్ పాత్ గెయిన్ బి P1 అండ్ P2గా తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మొత్తం యారో మార్క్స్ ఉన్నాయి కాబట్టి 1, 2, 3, 4, 5, 6 ఇన్పుట్ ఏంది R/S, అవుట్పుట్ వచ్చేసి G/S. ఇది ఫార్వర్డ్ పాత్ గెయిన్ 1. నెక్స్ట్ ఫార్వర్డ్ పాత్ గెయిన్ ఇంకొకటి ఏంది, సేమ్ యారో మార్క్స్ ఇలానే ఉండాలి ఫార్వర్డ్ అంటే. నెక్స్ట్ ఇది 2. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని P1 అనుకుందాం, దీన్ని P2 అనుకుందాం, అజ్యూమ్ చేసుకుందాం. ఫార్వర్డ్ పాత్ గెయిన్ 1, P1 తీసుకుంటే P1 దగ్గర ఏమేమి ఉన్నాయి, P1 వచ్చేసి ఇది కదా, ఈ P1 దగ్గర మనం ఏమేమి ఉండేది చూసుకోవాలి. మనకి ఇక్కడ G1, G2నే కదా ఉండేది, G1, G2 తీసుకుందాం. P1 వచ్చేసి G1 × G2. నెక్స్ట్ P2 తీసుకుంటే ఏముండవు, ఇక్కడ ఏం లేవు, ఓన్లీ -G3 ఉంది, అంటే P2 వచ్చేసి -G3. P1 కనుక్కున్నాం, P2 కనుక్కున్నాం. ఫార్వర్డ్ పాత్ గెయిన్స్ అనేవి అయిపోయినాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇండివిజువల్ లూప్ గెయిన్ అంటే చూసుకుందాం. దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఇండివిజువల్ లూప్, లెట్ ద ఇండివిజువల్ లూప్ గెయిన్ బి P11. ఇక్కడ P1, P2 అయిపోయింది, ఇంకా P11 అని అజ్యూమ్ చేసుకుందాం, మనకు నచ్చినట్టు అనుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇండివిజువల్ అంటే ఏంది, ఇండివిజువల్ అంటే చూడండి, ఇదే స్ట్రైట్గా ఉండేది అయిపోయింది, ఇలా ఉండేది అయిపోయింది, ఇంకా రిమైనింగ్ మనకి ఏంది మిగిలింది, ఓన్లీ మనకున్నది ఇది ఒక్కటే, అంటే ఇది ఒక్కటే కదా మనకు ఇప్పుడు దాకా మనకు ఏం చేయండి, ఇది ఒక్కటే ఇండివిజువల్ ఉంది కాబట్టి ఇది తీసుకోవాలి. ఇది అనేది ఇక్కడ తీసుకున్నా
సారీ ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి, ఇది పైది అయిపోయింది అంటే కిందిది కదా ఇండివిజువల్గా ఉండేది. కింది చూద్దాం, కిందిది వచ్చేసి 2 నుంచి 4కి ఇండివిజువల్గా ఉందంటే ఇది అయిపోయింది, స్ట్రైట్గా ఉండేది అయిపోయింది. ఇది ఒక్కటి అయిపోలేదు కాబట్టి ఇది ఇండివిజువల్గా మనం తీసుకోవాలన్నమాట. ఇక్కడ తీసుకున్న G1 ఉంది కాబట్టి G1 పెట్టాం, -H ఉండేది తీసుకున్న తర్వాత దీన్ని P11 అనుకుందాం, అజ్యూమ్ చేసుకుందాం. P11 అంటే ఏంది, ఇక్కడ G1 ఉంది, ఇక్కడ -H ఉంది. -H ఇంటూ G1 ఎంత, -G1 ఇంటూ H అవుతుంది, అది P11. నెక్స్ట్ గెయిన్ ప్రోడక్ట్ ఆఫ్ 2 నాన్ టచింగ్ లూప్స్. గెయిన్ ప్రోడక్ట్ అనేది 2 నాన్ టచింగ్ లూప్స్కి గెయిన్ ప్రోడక్ట్ అనేది చూడాలి. నాన్ టచింగ్ లూప్స్ అంటే ఏంది, మనకు ఇదొక లూప్ అనుకోండి, ఇదొక లూపు. నెక్స్ట్ ఇక్కడ ఒక లూప్, అంటే ఈ లూప్ ఇలా ఉంటుంది, ఇక్కడ టచింగ్ అయింది కదా, ఇదొక లూప్ టచింగ్ అయింది కాబట్టి ఇది వచ్చేసి నాన్ టచింగ్ కాదు. అంటే ఇప్పుడు మనకు టచింగ్ లేనట్టు ఎంతో చూడాలి. మనకు దీంతో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి ఉంది. అంటే ఇది కూడా అంటే ఇక్కడ మనకు దీని దగ్గర టచ్ అయింది, ఇది కూడా దీని దగ్గర టచ్ అయింది. అంటే రెండు టచింగ్ అయినాయి కాబట్టి మనకి ఎక్కడ ఏం లేవు, అంటే ఆ రెండే ఉన్నాయి కాబట్టి మనకు వచ్చేసి ఇవి నాన్ టచింగ్ లూప్స్ వచ్చేసి దెర్ ఆర్ నో కాంబినేషన్స్ ఆఫ్ నాన్ టచింగ్ లూప్స్ అనేవి లేవన్నమాట మనకు. నెక్స్ట్ క్యాల్కులేషన్ ఆఫ్ డెల్టా అండ్ డెల్టా కే. ఇప్పుడు డెల్టా ఈక్వల్ టు 1 - P11 అంటే ఏంది, ఇండివిజువల్ లూప్స్. ఇది మనకు డెల్టాకి ఫార్ములా. అప్పుడు P11 అంటే ఏంది, -G1H కదా, అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ G1 ఇంటూ H. సిన్స్ దెర్ ఆర్ నో పార్ట్ ఆఫ్ ద గ్రాఫ్ విచ్ ఈజ్ నాన్ టచింగ్ విత్ ఫార్వర్డ్ పాత్ 1 and 2. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నో ఉన్నాయి కాబట్టి, అంటే ఫార్వర్డ్ పాత్కి నాన్ టచింగ్ లేవు కాబట్టి Δ1 Δ2 = 1 అనేది తీసుకుంటాము. నెక్స్ట్ లాస్ట్లో ఇంకా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది కనుక్కుంటే ఈ క్వశ్చన్ అనేది కంప్లీట్ అవుతుంది. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంది, బై మాన్సన్స్ గెయిన్ ఫార్ములా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ T ఈజ్ గివెన్ బై, T వచ్చేసి ఫార్ములా 1/Δ సమ్మేషన్ K pk ఇంటూ Δk = 1/Δ రాసిన. ఫస్ట్ K = 1 సబ్స్టిట్యూట్ చేస్తే P1 Δ1 ప్లస్ నెక్స్ట్ 2, K వచ్చేసి 2 వరకు కదా, నెక్స్ట్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే P2 Δ2. మనకేమొచ్చింది, ఫస్ట్ P1 ఏమొచ్చింది, G1 G2 వచ్చింది. Δ1 అంటే 1 ఇంటూ G1 G2 మైనస్ P2 Δ2. P2 ఎంత వచ్చింది మనకు, -G3 వచ్చింది, ఇంటూ 1 -G3 అయింది బై డెల్టా ఎంత వచ్చింది ఇప్పుడే కనుక్కున్నాం కదా, 1 + G1H అనేది వచ్చింది. ఇది మనకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటాం. ఇలా మనము దాని నుంచి దీని వరకు కన్వర్ట్ చేసేది, దీని ప్రాసెస్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.